హలో, అవునా? అవునరా, శివంగి ఇంకా నర్సరీకి రాలేదు. ఓ మై గాడ్, ఆ మాత్రం దానికి అంతలా అవ్వకపోవడం ఎందుకురా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది? ఒరే ఒరే ఒరే, నేనేం మాట్లాడుతున్నా, నువ్వేమంటున్నావు? ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు? నిన్నైతే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలరా. గుడ్ గుడ్ గుడ్, అలాగే చేయండి. నేను ఇప్పుడే వస్తున్నాను. ఓకే, బాయ్. వీడికి నిజంగానే ఏదో అయింది. మావయ్య, మా ఫ్రెండ్ అరవింద్కి యాక్సిడెంట్ అయితే వాడిని హాస్పిటల్లో జాయిన్ చేశారంట. నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఓకే, బాయ్. రిషి, పిలుస్తున్నా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నాడేంటి? ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే వెళ్లకుండా ఎలా ఉంటాడు కృష్ణ? అతని కండిషన్ చూసుకుని వాడే గుడికొస్తాడులే. సరే, మనం వెళ్దాం, పదండి. పదండి. అమ్మ రిషి, ఆ శివంగిని అట్రాక్ట్ చేయడం కోసం ఆ అరవింద్ గడికి యాక్సిడెంట్ చేసావా? నువ్వు మామూలోడివి కాదు. లోహి, కమ్. వస్తున్నాను. ఎరా ట్విన్కేమా? నువ్వు కోమాలోకి వెళ్ళి షాకింగ్ న్యూస్ కేమ్. ఏంట్రా అది? శివంగి నర్సరీకి రావట్లేదంట. వాట్? నువ్వు షాక్గా అన్నా ఫేక్గా అన్నా అదే ఫ్యాక్ట్. ట్రై, నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పి మరీ వచ్చాను కదరా. చా, ప్లాన్ అంతా వేస్ట్ అయింది. ఏంటి, నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పావా? యాక్సిడెంట్ అయిన వాడు ఇలా ఎలా తిరుగుతున్నాడు అని మీ నాన్న వాళ్ళు నన్ను చూసి అడిగితే నా పరిస్థితి ఏంట్రా? రేయ్, ఒక పక్క నేను చెప్తుంటే నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? శివంగి గురించి. తను రాదని నేను చెప్తున్నానుగా, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావేంటి? రప్పిద్దాం రా. అంటే రే, ఎప్పుడు నేనే తన కోసం రావడం ఏంట్రా? వెరైటీగా తననే నా కోసం రప్పిస్తాను అంటున్నాను. ఎలా రా? చూస్తావుగా. రేయ్, ఏం చేస్తున్నావురా? అసలేంటి నీ ప్లాను? వెయిట్ అండ్ సీ. అమ్మ, నా ఫోన్ వస్తుంది. హలో, ఎవరు మాట్లాడేది? శివంగి గారేనమ్మా మాట్లాడేది? అవునండి, మీరు? నా పేరు వరప్రసాద్ అమ్మా. అలాగా, చెప్పండి. ఏ పని మీద ఫోన్ చేశారు? ఒక ఇన్స్టిట్యూట్కి పంచడానికి అర్జెంటుగా నాకు 100 మొక్కలు కావాలమ్మా. 100 మొక్కలా? అవునమ్మా. ఎప్పటికి కావాలండి? ఇవాళే, ఇప్పుడే. ఇప్పటికిప్పుడు అన్నంటే? కాదనకమ్మా, నాకు తెలిసిన వాళ్ళు టైంకి మీరు మొక్కలు డెలివరీ చేస్తారని చెప్పారు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడే అంటే ఓకే, డెలివరీ చేస్తాను. గుడ్ అండి. నేను మీ నర్సరీ దగ్గరే నిలబడి వెయిట్ చేస్తూ ఉంటాను. త్వరగా రండి. ఓకే అండి, వస్తున్నాను. ఓకేనమ్మా, వెయిట్ చేస్తూ ఉంటాను. బాబు, ఒకసారి ఆటో ఆపు. ఎరా, ఎలా ఉంది మన యాక్టింగ్? కాస్త ఓవర్గా ఉన్నా కూడా శివంగి నీ దగ్గరికి రప్పిస్తున్నావు చూడు, నువ్వు చాలా గ్రేట్ రా. థ్యాంక్ యూ. అవునరా, శివంగి ఇక్కడికి వచ్చాక నువ్వే ఇక్కడికి రప్పించావని తెలిస్తే అప్పుడు ఎలా మేనేజ్ చేస్తావు? దానికి కూడా నా దగ్గర ఇంకో స్మార్ట్ ప్లాన్ ఉందిరా. వెయిట్ అండ్ సీ. మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను కదా. శివంగి, జాగ్రత్త, త్వరగా వచ్చేసేయి. సరే అమ్మా. బాబాయ్, వెళ్ళండి. ఆటో. అమ్మా, అమ్మా. దిక్కుమాలిన దానికోసం పూజలు పునస్కారాలు. నా కూతురికి దక్కాల్సినవన్నీ దానికి దక్కుతున్నాయి. వీలైనంత త్వరగా మా అక్క బావకి దాని మీద ప్రేమ చచ్చిపోవాలి.
ఏదో పొడి చేస్తాను అని వెళ్ళిన ఈ రిషిగాడు ఇంకా రాలేదేంటి? వామ్మో, ఈ అమ్మాయి వస్తుందేంటి? నన్ను గాని ఇక్కడ చూసిందనుకో, సైకిల్ చెంతో కుక్కని కొట్టినట్టు కొడుతుంది. రే లడ్డు, లేచవనా 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 రే! ఆ, ఆ, ఏరా నర్సరీ చూసుకోరా అంటే నర్సరీ క్లాస్ పిల్లోడ్లా నిద్రపోతున్నావా? ఆ, అదేం లేసేవంగి, ఊరికే ఈ మొక్కల గాలికి కళ్ళు మూసాను, అలా కురుకు పట్టేసింది. ఏడ్సవ్లే. అవును, ఎవరైనా కస్టమర్ వచ్చారా? కస్టమరా? అర్జెంట్ గా 100 మొక్కల డెలివరీ కావాలని నర్సరీ ముందే ఉన్నానని ఒక పెద్దాయన కాల్ చేసి చెప్పారు. ఆయన వచ్చారా అని అడుగుతున్నాను. ఆ, అలా ఎవరు రాలేదే. రాలేదా? నువ్వు చూడలేదా? వస్తే చూడలేనా ఏంటి? సర్లే, వస్తారేమో, వెయిట్ చేద్దాం. ఆ, మనం ఈ లోపు ఆ మొక్కలన్నీ ప్యాక్ చేసేద్దాం. పద. ఆ, పద 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 పద. ఈ రిషిగాడు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాను. మిమ్మల్ని కాదు తాతగారు, నేను పిలిచింది మా రిషిగాడిని. నన్ను కాదా? నన్నేమో అనుకున్నాను. ఈ రిషిగాడు ఏమైపోయాడు? ఎవరిని వెతుకుతున్నారు బాబు? మా ఫ్రెండుని. ఎక్కడికి వెళ్ళాడు? అదే తెలిస్తే వాడిని ఎందుకు ఎత్తుకుతాను? కానీ నాకు తెలుసు. అవునా? ఎక్కడున్నాడు? నీ ముందే ఉన్నాడు. ఏంటి తాత, కామెడీనా? వెళ్ళి ఇంకెక్కడైనా వేసుకో, అసలే నేను టెన్షన్లో ఉన్నాను. రై సుంఠ, నేనేరా రిషిని. నువ్వు రిషివా? రే రిషి, నువ్వా? నేనే. ఏంట్రా ఈ గెటప్? శివంగిని లైన్లో పడేసే సెటప్ రా. సరే సరే పద.